వేములవాడ బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు ఏర్పాటు చేశారు. యువత పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన 146వ జయంతి సందర్భంగా బహుజన సేన ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. వేములవాడ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేసి గొప్ప పేరు సంపాదించిన పెరియార్ రామస్వామిని యువత ఆదర్శంగా తీసుకుని శాస్త్రీయంగా ఆలోచించి హేతువాద దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు సుంకరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సాగర్, దూరి శ్రీకాంత్, దినకర్ హరిప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి దేశంలో ఉన్న అసమానతలపై అల్పెరగని పోరాటం చేసి దేశ ప్రజలకు, దేశ మూలవాసులకు ద్రావిడ సంస్కృతితో బహుజన రాజ్యాధికారం సాధించవచ్చనే అంశాన్ని తమిళనాడు రాష్ట్రంగా, కేంద్రంగా తమిళనాడు ప్రజలకు ద్రావిడ సంస్కృతితో అధికారాన్ని, బహుజన రాజ్యాధికారాన్ని అందించి అసమానతలపై అల్పెరగని పోరాటం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన పెరియార్ రామస్వామి గారి యొక్క జయంతి వేడుకలను బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి జయంతి సందర్భంగా వారి పోరాటాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ ద్రావిడ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి పాల్గొన్న బహుజన సేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.